ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. యాదికుందా మీకు? కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని. మీరందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుర్రి, వెంబడే తెచ్చుకోండి, ఎంబడే నేనేస్తా, నేను ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతా అన్నాడు. ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడట. ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డిని, దమ్ముంటే చెప్పు అడిగిన. ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడి నీతి? రైతు ప్రమాణ పత్రం రాసిచ్చుడైంది, ఎందుకు రాసియాలే? తెలియదా? ఇవాళ ఊళ్ళల్లో మీ అధికారులకు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీకి తెలియదా? ఏ రైతు సాగు చేస్తుండో, ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా? ఇలా రైతులను బదనాం చేసే కుట్ర. అసెంబ్లీలో పెట్టిండు కాగితం. ఏమంటాడా కాగితంలో? రైతు బంధు వల్ల 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయని చెప్పి ఒక చెత్త మాట, రైతును బదనాం చేసే మాట, రైతును దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు. 22,000 కోట్లు దారి మళ్ళినాయి అంటాడు. నాకు నిజంగా అర్థం కాలేదు. అర్థం కాకపోయి నేను అక్కడ ఉండే అధికారులను అడిగిన, వ్యవసాయ అధికారులు కనబడ్డారు అసెంబ్లీలో, అడిగిన ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు ఈ లెక్క అని అడిగిన. 22,000 కోట్లు అంటున్నారు, ఏడ దారి మళ్ళినాయి, ఏ ఊర్ల దారి మళ్ళినాయి, ఏ సర్వే నెంబర్కి పోయినాయి, ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పుని మాకు అన్న. అంటే వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా? సారిగా మా పేరు చెప్పకూరు, కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానాకాలం పట్టేస్తారు. వానాకాలం దగ్గర 1.5 లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, కరెంట్ మంచిగా వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతుకు ధైర్యం వచ్చింది కాబట్టి 1.5 లక్షల ఎకరాలు సాగు జరిగింది వానాకాలంలో. కానీ వానాకాలంలో పత్తేసిన వాళ్ళు, వానాకాలంలో కందేసిన వాళ్ళు రెండో పంట వేసే అవకాశం ఉంటుందా? వానాకాలంలో పత్తేసిన వాళ్ళు యాసంగిలో రెండో పంట వేసేందుకు అవకాశం ఉంటుందా? జరగలాగా చెప్పు ఉండదు. కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం? మిర్చికి ఉంటుందా? చెరుకుకుంటుందా? పసుపుకుంటుందా? ఉండదు. మరి ఇప్పుడు ఈర్నపల్లి మండలంలో పోడు భూములు ఉన్నాయి. ఆ పోడు భూములు ఎక్కడో జంగళ్ళు ఉంటాయి. ఆ జంగల్ నుండే భూములల్లో నీకు ఒక పంట పండుడే కష్టం, రెండో పంట పడుతుందా? ఎక్కడ బోరు బావి మీద నడవాలి, నడవది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది ఎరికేనా? ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదో, ఆ రెండో పంట మీరు ఏదైతే పత్తేసిన వాళ్ళు, కందేసిన వాళ్ళు, ఆ పోడు రైతులు, ఆ చెరుకు రైతులు, ఆ పసుపు రైతులు, ఆ సోయా రైతులు, ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసంగి లేలేదో ఆ పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు చేసినట్టు. మీకు ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చి తప్పు చేసిండు అంటారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారిని అడిగిన, రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగిన. రవీంద్రరావు గారు ఏం చెప్పినట్టు, మా గైసింగారంలో కూడా పత్తి వేస్తాం, కానీ పత్తి వేసి ఏరి మొత్తం తీసే వరకే, పంట తీసే వరకే 6-7 నెలలు అవుతుంది, రెండో పంటకు ఛాన్స్ ఉండదు. కాబట్టి 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 మరి రెండో పంటకు సందు ఉండదు, దొరకది, రెండో పంట వేయలేమని చెప్పిండు. నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు, పత్తి రైతులు, కంది రైతులు, అదేవిధంగా చెరుకు రైతులు, పసుపు రైతులు, మిర్చి రైతులే కాదు, ఇలా లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించిన పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పినాం. మామిడి చెట్లు, అటు నల్గొండ ముఖానం ఉంటే బత్తాయిలు, ఆ నిమ్మ తోటలు, ఇవన్నీ ఉంటాయి, దానిమ్మ తోటలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా రేపు ఏంది వీళ్ళకి ఇస్తావా ఇవ్వవా అంటే చెప్తలేడు. ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్లు ఉంటారు, ఊళ్ళలో టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరు సంపాదించుకుంటారు, వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకో. ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి? టీచర్ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు బంధు కట్టు. మరి ముందెందుకు చెప్పలేదా? ముందెందుకు చెప్పలేదు? ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? ఐటీ కడితే కట్టు, పాన్ కార్డు ఉంటే కట్టు, ఇక ఇది గిన్ని కట్లు. అందుకే ఇప్పుడు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఎట్లా కట్ చేయాలి? కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు. గోదావరి నీళ్ళని తేవాలి, కృష్ణ నీళ్ళని తేవాలి, సిరిసిల్ల లెక్క, మన వేములవాడ లెక్క, మన మానకొండూరు లెక్క, ఈ హుస్నాబాద్ లెక్క, ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా పేరుపడ్డది. ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేయాలనుకున్నాడు. నేను ప్రామిస్ చెప్తున్న, సిరిసిల్లకు వచ్చిన ప్రతిసారి నేను మొదలు చూసేది ఏంటంటే ఆ తంగలపల్లి వాక్ కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తా. మన ప్రభుత్వం పోయినాక ఒక 6-7 నెలల పాటు మాత్రం చూస్తే బాధ అనిపించేది. వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు, మళ్ళీ ఎప్పటి లెక్క ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడారి లెక్క వాగు
బాగా చండాలంగా ఉంటుండే. కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యం, సిరిసిల్ల ప్రాంతంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జలాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం. కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసిన మీకు యాదుకున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి. మేడిగడ్డలో బర్రె పడ్డది. బర్రె మేడిగడ్డ బారాజు పడలే, నీ పుర్రె పడ్డది. ఇలా పుర్రెలు చక్కగా లేవు. ఆ బర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి బర్రె చూడుర్రి దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బారాజు తట్టుకోలేదా? మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు. 28 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలేదు. నాకేందుకు అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఏదో ఇల్లే చేసిర్రు అందరూ. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు. ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉన్నారు అలా ఆ పార్టీలో. ఇప్పుడు కూడా ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలని చూస్తారు. ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలి, కేసీఆర్ చెడ్డ పేరు రావాలి. మళ్ళీ లేకపోతే సంవత్సరం అయింది, ఎలక్షన్లన్నీ నడిచిపోయినాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.